భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై మాల్దీవుల ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. ఈ క్రమంలో భారత్తో సహా ప్రధాని మోదీపై, భారత పర్యాటకంపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమమే జరిగింది. బైకాట్ మాల్దీవులు అంటూ అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ మాల్దీవులకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే మాల్దీవుల ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. అంతేకాదు, మాల్దీవులకు వెళ్ళే అనేక మంది భారతీయులు కూడా వారి టూర్లను రద్దు చేసుకున్నారు. ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడ్డ మాల్దీవుల ప్రభుత్వం భయాందోళన చెంది చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో భారత్తో సహా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ ముగ్గురిలో షియూనా, మాల్షా, హసన్ జిహాన్ అనే 3 మంత్రులు ఉన్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రాహిం ఖలీల్ వెల్లడించారు. అయితే ఇటీవల లక్షద్వీప్లో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాదు, ఎవరైనా సాహసాలు లేదా పర్యాటక ప్రాంతాలను పర్యటించాలనుకుంటే ఇక్కడికి రావాలని కోరారు. ఈ క్రమంలో ఆ ఫోటోలను తప్పుపడుతూ భారత్తో పాటు ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ధీటుగా స్పందించిన భారతీయులు మాల్దీవులు బైకాట్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఉద్యమం చేశారు. దీంతో తలొగ్గిన మాల్దీవుల ప్రభుత్వం ఎట్టకేలకు వారిపై చర్యలు తీసుకుంది.